పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీటీడీ గోమరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై పాతపట్నం శాసనసభ్యులు వారి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీపై భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదో నల్లరాయి, దాని మీదకు చెప్పు విసిరితే ఏమవుతుంది అంటూ గతంలో వెంకటేశ్వర స్వామిపై అనేక విమర్శలు చేసిన కరుణాకర్ రెడ్డి మరోసారి దుష్ప్రచారానికి తెరలేపారు. అలజడి సృష్టించేందుకు, ప్రశాంతతకు భంగం కలిగించేందుకు టీటీడీపై రోజుకో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కోటి మంది దేవతలతో సమానంగా భావించే గోమాతలపై కూడా అసత్య ప్రచారం చేస్తూ టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారు. గోశాలలో 100 ఆవులు చనిపోయాయి అంటూ నేడు కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం. కోవిడ్ సమయంలో స్వామివారి ప్రసాదాలను కూడా దారి మళ్లించి అపచారాలకు పాల్పడిన చరిత్ర కరుణాకర్ రెడ్డిది కానీ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈరోజు ఇప్పుడిప్పుడే టీటీడీ వ్యవస్థ గాడిలో పడుతూ ఈ ఆవులు చనిపోవడం విషయం అనేది ఎక్కడో తెచ్చిన ఫోటోల్ని 100 ఆవులు చనిపోయినాయి అని చెప్పి నిన్న మళ్ళీ ఒక తెరలేపి ఎక్కడో ఇక్కడ కానీ ఫోటోలు ఎక్కడో కలయబరాల ఫోటోలు తెచ్చి టీటీడీలో చనిపోయేవని చెప్పడం అనేది ఇది హిందూ తాలూకా సాంప్రదాయాలని, మనోభావాలని, ప్రపంచ దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా భక్తుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇది కనిపిస్తుంది. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎవరు ఏం చేశారు, ఎవరి కాలంలో బస్సు పెట్టింది. వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని కామెంట్ చేసిన వ్యక్తి ఈ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి కూడాను క్రైస్తవులతో మ్యారేజ్ చేయడం జరిగింది. అన్ని మతాలు మన సమానమే. మన దేశం అన్ని మతాలతో కూడుకున్న దేశం. ఏ రూపాన్ని కొలిసినా దేవుడు ఒకటైనా మనం కోరుకున్న మతంతో వచ్చిన వాడు. కానీ అలాంటి వ్యక్తి అన్ని మత ప్రసారం కూడాను ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే టీటీడీలో జరిగింది. అలాంటి వ్యక్తి హయాంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడాను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం మీద మంటగలుపుతూ వస్తున్నారు. మీరు వాస్తవంగా చూసుకోండి. ఆవులు అనేవి 2668 ఆవులు టీటీడీ దేవస్థానం దగ్గర ఉంటే అవి డెలివరీ సమయంలో కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కానీ సుమారుగా నెలకు 10 ఆవులు చనిపోతూ వస్తాయి. ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాల నుంచి దాని పట్టికలు తీసుకోండి జరుగుతూ ఉంటాయి. ఈ 4 నెలల్లో ఒక 40 ఆవుల వరకు చనిపోయాయి. దానికి కారణం ఏంటి? డెలివరీ సమయంలో ప్రాబ్లం రావడం కానీ, ఆరోగ్య సమస్యల్లో కానీ, అది ఇంకో విధంగా జరుగుతుంది. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే వస్తాయి. ఎవరైనా సరే ఇప్పుడు అది జరుగుతుంటుంది. కానీ ఆయన చెప్పేది ఏంటి? 100 ఆవులు చనిపోయాయి, అది అజాగ్రత్త దాని వల్ల చనిపోయాయి, టీటీడీ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అని ఇలాంటి తప్పుడు నినాదాలు ఆరోపణలు చేయడం వల్ల అది చాలా తప్పని మానుకోవాలని చెప్తున్నాం. మెయిన్ ఇంకోటి, ఆవులకి జియో ట్యాగింగ్ లేదు, ఎన్నో ఆవులు జన్మ మరణాలు రికార్డులు లేవు అని చెప్తూ వస్తున్నారు. ఈ 2668 ఆవులకి జియో ట్యాగింగ్ ఉంది, జన్మ మరణాల రికార్డులు కూడా మెయింటైన్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏం చేసింది ఒకసారి చూసుకొని వెళ్ళమంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఆవులను ప్లేస్ మీరు వెళ్ళి గత 5 సంవత్సరాల్లో భక్తులు కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు. అక్కడికి వెళ్ళి గోశాలను దర్శనం చేసి ఉంటారు. ఆ గోశాల అప్పుడున్న వసతులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన వసతులు ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. పరిశుభ్రత విషయంలో కానీ, బీజింగ్ విషయంలో కానీ, ఆవుల విషయంలో కేర్ తీసుకునే విషయంలో కానీ ఒకసారి పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాను. మీరు చేసిన తప్పులు, మీరు చేసిన పాపం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మోస్తున్నారు. చివరకు మీరు ప్రసాదంలో కూడా కల్తీ పెట్టి ఈ ప్రసాదాన్ని కూడా మంటగలిపి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రతిష్టను దిగదార్చడానికి మీరు పండుతున్న కుట్ర. ఇంకా ఎన్నాళ్ళు నువ్వు కూడా కన్యమన చూస్తుంటే ఆ రోజుల్లో మరి మీ సీఎం కూడా కన్నుమన చూస్తుంటే కాబట్టి ఆ రోజుల్లో మిమ్మల్ని అక్కడ టీటీడీ చైర్మన్గా పెట్టమని జరిగింది. దయచేసి ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ మీద కేసు నమోదు చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా న్యాచురల్గా చనిపోయి ఇంకో విషయం కూడా అంటాడు, చనిపోయిన ఆవులకి పోస్ట్ మార్టం చేయడం లేదని చెప్తారు. యాక్చువల్గా మీ అందరూ మీడియా మిత్రులు ఇక్కడ అందరూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఎవరికి పోస్ట్ మార్టం చేస్తారు. యాక్సిడెంట్గా చనిపోయింది జరిగినా లేదనుకుంటే ప్రమాదవశాలు చనిపోయిన ఆవులకి ఎవరైనా చేస్తారు. కానీ న్యాచురల్ డెత్ ఎవరికి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తారు అంటే మీ తెలివితేటలో వివేకం అనుకోవాలి అర్థం కావడం లేదు.
అంటే ఇదంతున్న కారణం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రగతి పదంలో నడుస్తుంది. ప్రజలందరూ విశ్వాసాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి ప్రభుత్వం మీద బురద జరుగుతున్నారు. గత ప్రభుత్వ పరిపాలనలో 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది.